ఢిల్లీలో ఎల్లుండి జరగనున్న కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనున్నారు. మరుసటి రోజు కూడా ఢిల్లీలోనే ఉండి రాష్ట్రానికి సంబంధించి కేంద్రంలో ఉన్న పెండింగ్ అంశాలపై ఆయా శాఖల మంత్రులను కలిసి వినతి పత్రాలు ఇస్తారు. అధిష్టానం పెద్దలను కలుసుకుంటారు. 28 రాత్రే హైదరాబాద్కు తిరిగి వచ్చి 29న ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొంటారు. అసెంబ్లీ సమావేశం మొదటి రోజున డిప్యూటీ స్పీకర్గా కాంగ్రెస్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ ఎన్నికను చేపట్టి సమావేశాన్ని జనవరి 2వ తేదీకి వాయిదా వేస్తారు. కేంద్ర ఉపాధి పథకం పేరు మార్చడంతో దీనిపై చర్చించేందుకు 27న సిడబ్ల్యూసీ సమావేశమవుతోంది. ఆ సమావేశంలో తీసుకునే నిర్ణయాన్ని బట్టి అసెంబ్లీలోనూ జీరాంజీ బిల్లును చర్చకు పెట్టే అవకాశం ఉంది. ఢిల్లీలో ఎల్లుండి జరగనున్న కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనున్నారు. మరుసటి రోజు కూడా ఢిల్లీలోనే ఉండి రాష్ట్రానికి సంబంధించి కేంద్రంలో ఉన్న పెండింగ్ అంశాలపై ఆయా శాఖల మంత్రులను కలిసి వినతి పత్రాలు ఇస్తారు. అధిష్టానం పెద్దలను కలుసుకుంటారు. 28 రాత్రే హైదరాబాద్కు తిరిగి వచ్చి 29న ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొంటారు. అసెంబ్లీ సమావేశం మొదటి రోజున డిప్యూటీ స్పీకర్గా కాంగ్రెస్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ ఎన్నికను చేపట్టి సమావేశాన్ని జనవరి 2వ తేదీకి వాయిదా వేస్తారు. కేంద్ర ఉపాధి పథకం పేరు మార్చడంతో దీనిపై చర్చించేందుకు 27న సిడబ్ల్యూసీ సమావేశమవుతోంది. ఆ సమావేశంలో తీసుకునే నిర్ణయాన్ని బట్టి అసెంబ్లీలోనూ జీరాంజీ బిల్లును చర్చకు పెట్టే అవకాశం ఉంది.